హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోల్డ్ వేవ్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఒక ఆడియోకి సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్ని వాటి యొక్క ప్లేలిస్ట్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు వాటిని వాచ్ చేయవచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఎవరైనా సరే యాడ్ అవ్వాలనుకున్న వారు ఛానల్ అబౌట్లో నా యొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు యాడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకెంత ఆలస్యం మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను గోల్డ్ వేవ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆడియోని చూసుకుందాం. అంటే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా, నాయిస్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం. అప్లై చేసిన ఆ యొక్క ఆడియోకే నాయిస్ రిడక్షన్లో ఏదైతే మనం ఆడియో రికార్డ్ చేసామో ఆ యొక్క ఆడియోకే ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ గోల్డ్ వేవ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఇక్కడ మనం ఒక ఆడియో ఫైల్ ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను కంట్రోల్ ఓ ఇస్తున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ తో రివ్యూకి వెళ్తున్నాను. ఒకసారి వాయిస్ కొద్దిగా స్లో చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ తో రివ్యూకి వెళ్తున్నాను. Items view not selected untitled 1 of 1. Preview music closed. Shell folder view items view multi select list box not selected untitled 1. చూడండి, ఇక్కడ అన్టైటిల్ 1 నేను ఇదే ఫైల్ నేమ్ తో ప్రీవియస్ వీడియోలో ఆడియో ఫైల్ అయితే సేవ్ చేశాను. నాయిస్ రిడక్షన్ అప్లై చేసి ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Gold wave. There is no open file. Multiple document interface client window. The open file is untitled 1.wav. చూడండి, ఇక్కడ ఈ యొక్క ఫైల్ అయితే యాడ్ అయిపోయింది. ఒకసారి స్పేస్ వరద్దాం, ప్లే చేద్దాం ఆడియో. Space. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి, ఇక్కడ ఈ యొక్క నాయిస్ రిడక్షన్ అప్లై చేసిన ఈ యొక్క ఆడియో ఫైల్కి మనం ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అంటే మనం మాట్లాడేటప్పుడు ఒక వర్డ్కి మధ్యలో మనం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాం. ఆ యొక్క గ్యాప్ని ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది డిలీట్ చేస్తుంది అనమాట. అంటే ఆ గ్యాప్ ఉండకుండా మనం మాట్లాడేటప్పుడు ఒక వర్డ్కి మనం గ్యాప్ ఇచ్చి మాట్లాడతాం కదా, ఆ యొక్క మాట్లాడేటప్పుడు ఈ యొక్క వచ్చే గ్యాప్ని ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది డిలీట్ చేస్తుంది. దీనిని మనం ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఆడియో మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను కంట్రోల్ ఏతో. The total playing time is 21.516 seconds. Selected. ఇక్కడ కాపీ చేస్తాను కంట్రోల్ సి తో. Copy selected sound to clipboard. ఓకే, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ మెనూకి వెళ్దాం. ఆల్ట్ సి తో. Alt C effect menu sensor ... to move. అలాగే ఫిల్టర్ సబ్ మెనూకి వచ్చేసి F. Filter sub menu F auto offset removal ... ఇక్కడ నేను ఇప్పుడు డౌన్ చేస్తాను చూడండి. And select equalizer low / high noise gate ... noise reduction ... parametric pop / silence reduction ... I. చూడండి, సైలెంట్ రిడక్షన్ ఐ, దీని షార్ట్ కట్ వచ్చేసి ఐ. అంటే ఆల్ట్ సి ఎఫ్ ఐ ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్ సైలెన్స్ రిడక్షన్ కి అయితే వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter leaving menus. The open file is untitled 1.wav. Silence reduction dialog. Presets edit combo. To set the value, use the arrow keys or type the value. ఇక్కడ కూడా కొన్ని ఫ్రీ సెట్స్ ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క ఫ్రీ సెట్స్ యూజ్ చేసుకుని ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. Default. ప్రజెంట్ డిఫాల్ట్ లో ఉంది. ఇక్కడ ప్రివ్యూ చూద్దాం F4 తో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, మధ్యలో గ్యాప్ ఏమి లేకుండా కొద్దిగా పావన వస్తుంది. Eliminate all silences. చూడండి, ఎలిమినేట్ ఆల్ సైలెన్స్ చూద్దాం. Eliminate all silences. చూడండి, ఇక్కడ చూద్దాం, దీన్ని ప్రివ్యూ ఇద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి, మొత్తం అంతా మన యొక్క వాయిస్ కూడా కట్ అయిపోతుంది. మన వాయిస్ కూడా డిలీట్ చేసేస్తుంది అనమాట ఈ ప్రివ్యూ అనేది. చూడండి, Reduce silences 50%. చూడండి, రిడ్యూస్ సైలెంట్ 50%. ఇది చూద్దాం ప్రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్. జస్ట్ ఇది మనకి అందరూ బాగున్నారా F7. ఇది మనకి కొద్ది వరకు మాత్రమే ఈ యొక్క మధ్యలో సైలెంట్ రిడక్షన్ అనేది అప్లై అవుతుంది. Reduce silences to half a second. చూడండి, half a second రిడ్యూస్ సైలెంట్ రిడక్షన్
హాఫ్ సెకండ్ చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. ఒకసారి మరొకటి చూద్దాం. Shorten silence is longer than 5 seconds. చూడండి, ఇది 5 సెకండ్స్ చూద్దాం ప్రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి, ఇది పెద్దగా ఏమి మనకి సైలెంట్ అయితే చేయడం లేదు, గ్యాప్ని డిలీట్ చేయట్లేదు. చూడండి, ఈ ఫ్రీ సెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఫ్రీ సెట్స్ అనేవి ఇందులో మీకు నచ్చిన ఫ్రీ సెట్స్ కలితే ఫ్రీ సెట్స్ మీరు అప్లై చేసుకుని ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి ఇవి చూపించట్లేదు, మనం ఓన్గా పారామీటర్స్ యూజ్ చేసుకుని సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. Limit default. చూడండి, ఇక్కడ ఇప్పుడు ట్యాబ్ ఇస్తున్నాను. Presets add preset preview stop button OK button cancel button help button attributes of silence to reduce silence threshold dB edit combo -48.00 to set the value use the arrow keys or type the value. చూడండి, threshold dB. Attributes of silence to reduce silence threshold dB edit not in a table. Slower. Attributes of silence to reduce duration S edit combo 1.00 attributes of silence to reduce silence threshold dB edit combo -48.00 to set the చూడండి, -48 ఉంది threshold dB. దీన్ని ఒకసారి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి చూద్దాం. -48.10 -48.2 -48.30 -48.40 page down -49.00 page down -50.00. చూడండి, ఇక్కడ -50 పెట్టాను. ఒకసారి ప్రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. threshold dB 50 పెడితే -50 పెట్టాను. ఒకసారి మనం page up -48 page up -41 page up -33 page up -31.0 page up -30.00. చూడండి, -30 పెట్టాను. ఇక్కడ చూద్దాం, ప్రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, ఇక్కడ ఇది కొద్ది వరకు పర్వాలేదు, మనకి ఇది బాగానే సైలెంట్ రిడక్షన్ అనేది మధ్యలో గ్యాప్ని కొద్దిగా డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం కావాలనుకుంటే ఇది సెట్ చేసుకోవచ్చు -30లో మనకు కావాలనుకుంటే ఇక్కడ కావాలంటే 20లో పెట్టుకోవచ్చు. Page up -29 page up -22.0 page up -20.0. చూడండి, -20 పెట్టాను. ఇప్పుడు చూద్దాం, ప్రివ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మొత్తం వాయిస్ అయితే మొత్తం ఆగిపోయింది. అంటే స్టార్టింగ్ మాత్రమే ఇది జస్ట్ వాయిస్ వచ్చింది, మిగతా ఆడియో అంతా ఇది మొత్తం డిలీట్ చేసేసింది. ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది మొత్తం డిలీట్ చేసింది అనమాట. Page down -21 page down -29 page down -30.00. చూడండి, -30లో పెట్టాను. ఇప్పుడు మనం చూద్దాం ప్రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి, ఒకసారి మీకు ఎస్కేప్ ఇచ్చి నార్మల్గా మనం యాడ్ చేసిన ఆడియో ఏ విధంగా ప్లే అవుతుందో ముందుగా మీకు మరొకసారి చూపిస్తాను. చూడండి, Escape. The open file is untitled 1 ఒకసారి స్పేస్ ఇస్తున్నాను. space. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి, ఆడియో ప్లే అయిన తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత నా వాయిస్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో గ్యాప్ అయితే చాలా వస్తుంది. కానీ మనం ప్రీసెట్స్ కానీ పారామీటర్స్ కానీ యూజ్ చేస్తే మనకి మధ్యలో గ్యాప్ అనేది కొద్ది వరకు డిలీట్ అవుతుంది. ఇంకా మనం కంప్లీట్గా డిలీట్ చేసుకోవచ్చు. మనం పారామీటర్స్ యూజ్ చేసుకుని threshold dB మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మరొకసారి మీకు చూపిస్తాను, చూడండి. The total playing time is copied selected sound to clipboard. Alt-C effect F auto offset removal.I leaving menus. The open file is untitled 1.wav silence reduct
చూడండి సైలెంట్ రిడక్షన్ వచ్చాను మరి ఇక్కడ నేను Preview button to Preview. add. Stop button to add. Stop. OK button. Cancel. Help button. Attributes of silence to reduce duration. Edit combo 1.00. Attributes of silence to reduce silence threshold. dB edit combo minus 48.00. చూడండి మైనస్ 48 ఉంది, దీన్ని మనం 50 చేద్దాం. Page down minus 55. Page down minus 59. Page down minus 60.00. చూడండి మైనస్ 60 పెట్టాను. చూద్దాం, ప్రివ్యూ చూద్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది పెద్దగా మనకి చేంజ్ అవ్వలేదు. ఒకసారి నేను మనం ఇంతకు ముందు 30 పెట్టాం కదా, ఇప్పుడు 35 పెడదాం. Page up. Page up minus 48. Page up minus 38.00. Page up minus 35.00. చూడండి 35 అయితే మైనస్. ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్. చూడండి ఇప్పుడు ఆడియో వెంటనే ప్లే అయిపోయింది. మన నార్మల్గా ఆడియో వింటే కొన్ని సెకండ్స్ తర్వాత నా యొక్క ఆడియో అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వెంటనే 35లో పెడితే వెంటనే ఆడియో అయితే వెంటనే మనం ప్లే చేసిన వెంటనే ప్లే అయిపోతుంది అనమాట. మధ్యలో గ్యాప్ కూడా కొద్దిగా తగ్గింది. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి మీకు ప్రివ్యూ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నా పేరు దుర్గా ప్రసాద్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను థ్రెషోల్డ్ dB 35 పెట్టాను. ఇది మరి మనకి చాలా బాగా వస్తుంది. మధ్యలో గ్యాప్ అయితే ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది మధ్యలో గ్యాప్ని డిలీట్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ట్యాబ్ ఇస్తాను ఇక్కడ నేను. Attributes of silence to reduce duration. Edit combo 1.00. To set the value, use the arrow keys or type the value. చూడండి సైలెంట్ డ్యూరేషన్ చూద్దాం. Reduction level reduced to %. Edit combo 100. To set the value, use the arrow. Attributes of silence to reduce duration. Edit combo. To set the value, use the arrow keys or type the value. Reduction level reduced to %. Edit combo 100. Attributes of silence to reduce duration. Edit Attributes of silence to reduce duration. Edit combo. To set the value, use the arrow keys or type the value. Attributes of silence to reduce silence threshold. dB edit combo minus 35.00. To set the చూడండి థ్రెషోల్డ్ dB మైనస్ 35 పెట్టాం. Attributes of silence to reduce duration. edit combo. To set the value, use the arrow keys or type the value. 0.90. చూడండి 0.9 ఉంది, 1.00. 1.0 ఉంది. ఒకసారి చూద్దాం. Page down 0.01. Page up 1.00. Page up 2.00. ఒకసారి చూద్దాం సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ప్రివ్యూ చూద్దాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఇది పెద్దగా మనకి చేంజ్ అయితే కనిపించట్లేదు. ఒకసారి నేను Blank. పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down 1.00. ఇక్కడ మనకి 1.00 మనకి బాగుంది. Reduction level reduced to %. Edit combo 100. To set the value. ఈ యొక్క రిడక్షన్ లెవెల్ అనేది 100 ఉంది. చూద్దాం. 97. Page down 90. 90 పెట్టాను. ఇప్పుడు చూద్దాం ప్రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు? Page down 80. 80 పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఓకే, ఇలాగైతే మనకి బాగానే ఉంది. ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది కొద్ది వరకు మధ్యలో వచ్చే గ్యాప్ అయితే కవర్ చేస్తుంది. ఈ యొక్క రిడక్షన్ లెవెల్ అనేది మనకి 100లో ఉంటేనే బాగుంది. Page down 7. Page up. ఓకే, ఇది నేను 100 పెట్టాను. ఈ విధంగా మీరు ఈ యొక్క పారామీటర్స్ యూజ్ చేసుకుని మీకు నచ్చిన విధంగా ఆడియోకి ఉన్న సైలెంట్ని మీరు అంటే ఆ యొక్క ఆడియోలో వచ్చే గ్యాప్ని డిలీట్ చేయాలనుకుంటే, వర్డ్కి వచ్చే మధ్యలో వచ్చే గ్యాప్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ యొక్క సైలెంట్ రిడక్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకుని దీన్ని అప్లై చేసుకుని ఆడియోని మీరు ప్రాపర్గా మీరు ఎడిట్ చేయవచ్చు. ఓకే, మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను నాయిస్ గేట్ ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే నాయిస్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్పాను. ఇప్పుడు సైలెంట్ రిడక్షన్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.